దేనికి ఎంత డబ్బు తీసుకున్నారో వివరంగా అందరికీ లెటర్ ద్వారా లెక్కలన్నీ చూపించారు. ఇవి హరీష్ రావుకి కేటీఆర్ కూడా పంపించారు. వీటికి సమాధానం చెప్పకుండా కార్పొరేషన్ తీసుకున్న మాకు సంబంధం లేదంటే ప్రతి ప్రభుత్వానికి అన్ని కార్పొరేషన్లు ప్రభుత్వం కింద స్పెషల్ వెహికల్ ప్రోగ్రామ్స్ ఆర్టీసీ కార్పొరేషన్ కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినయే. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వదని చెప్పి ప్రభుత్వం ద్వారా తీసుకునే డబ్బు మామూలు రికార్డు స్థాయి ఎంతవరకు పర్మిషన్ ఇవ్వాలో ఆ పర్మిషన్ దాటి స్పెషల్ పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని తర్వాత కార్పొరేషన్ దగ్గర అప్పు తీసుకొని మొత్తం 8,61,60,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని 23లో దిగిపోయారు. మీరు ప్రజలు మిమ్మల్ని దించారు. 23 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల కంటే ఎక్కువ మీరు చేసినటువంటి అప్పులకి 2 లక్షల కోట్ల కంటే ఎక్కువ కట్టడం జరుగుతుంది. ప్రతి నెల ఈ అప్పులకి 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ప్రభుత్వానికి నెలకొచ్చేటటువంటి ఇన్కమ్ మొత్తం ట్యాక్స్లన్నీ కలిపితే 18,000 కోట్లు వస్తాయి. 18,000 కోట్లలో 8,000 కోట్లు మీరు చేసిన అప్పులకే కట్టాల్సి వస్తుంది. ఇంకొక 6,000 ప్రభుత్వ ఉద్యోగులకి కట్టాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలింది ఎంత? 6,000. ఈ 6,000ని అత్యంత జాగ్రత్తగా ఆ బడ్జెట్ రూపాయి కలబోసుకొని కొన్ని అప్పులు తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం ప్రయారిటీ సెక్టర్ ఖర్చు పెడుతుంది.